కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఐటీడీపీ సోషల్ మీడియా పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులను కోట్ చేస్తూ వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా మేమందరం వెళ్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాం. నా పక్కనే ఉన్నటువంటి రమ్య గారు కానీ కార్పొరేటర్, అదేవిధంగా రాజ్యలత, మరి అంగడి శ్రీను, రవికుమార్, ప్రవీణ్ కుమార్, ప్రేమ్ కుమార్, మహమ్మద్, నేను స్వయంగా ఒక 5 కంప్లైంట్స్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. మొత్తం 10 కంప్లైంట్స్ మేము పోలీస్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది. అది 17వ తారీఖున కొన్ని, 18వ తారీఖున కొన్ని, 19వ తారీఖున కొన్ని ఇవ్వడం జరిగింది. వీటి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు అని విచారించడం కోసం ఫిర్యాదుదారులందరినీ వెంటబెట్టుకుని, నేను ఒక ఫిర్యాదుదారుని కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ 3 పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఆ కార్యక్రమాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే 3 పోలీస్ స్టేషన్లోనూ ఉన్నటువంటి సమాచారం, ఒక చోట ఎస్ఐ గారు ఉన్నారు, ఒక చోట కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్లకు ఫోన్లు చేసి మాట్లాడితే మేము సమాచారం తర్వాత ఇస్తాము అన్నారు తప్ప ఇంతవరకు కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకైతే సమాచారం అందలేదు. ఇంకా ఇంకో పోలీస్ స్టేషన్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కూడా వెళ్లవలసి ఉన్నది. ఇదంతా ఏమిటంటే దేనికోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటే, ఇది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని సుమారుగా 10 రోజుల నుంచి సుమారు 100కు పైచిలుగా కేసులు పెట్టి మా సోషల్ మీడియా కార్యకర్తల్ని, అభిమానుల్ని కూడా తీసుకువెళ్లి కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో, అయ్యా మా సోషల్ మీడియా వర్కర్స్ రాంగ్ పోస్టులు పెట్టారని మీరు అరెస్ట్ చేస్తున్నారు, మరి అవతల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు రజనీ గారిని, నా మీద, నా కుటుంబం మీద, మా నాయకుల మీద సోషల్ మీడియాలో పెట్టారు. ముఖ్యంగా నేను కోట్ చేసిన ఏంటంటే, డైరెక్ట్ గా లోకేష్ గారే ఆయన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి పోస్ట్ను కూడా నేను కంప్లైంట్లో జతపరచడం జరిగింది. దానితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ట్వీట్ చేసినటువంటి దాన్ని కూడా నేను కోట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇంతవరకు మరి యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలు కనిపించడం లేదు. యాక్షన్ తీసుకుంటారా లేదా తర్వాత విషయం. కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేసి, దానికి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టర్గా దాన్ని రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ ఇచ్చి, ఆ క్రైమ్ నెంబర్ తర్వాత విచారణ చేసి దానిలో వాస్తవం ఉందా లేదా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మేము ఇచ్చినటువంటి 10 కంప్లైంట్లో నాకున్నటువంటి ఇప్పుడు సమాచారం వరకు ఏ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే సుమారుగా 300 దాకా కేసులు రిజిస్టర్ చేశారు. ఏమిటి అన్యాయం? చట్టం తన పని తాను చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ, లోకేష్ గారు అడ్డుపడుతున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని మేము పరిశీలన చేస్తాం. అవసరమైతే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతాం. అప్పుడు కూడా కాకపోతే న్యాయస్థానాలని ఆశ్రయిస్తాం. ఇవాళ నేను ఇంకా ఓ పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏ మేరకు వారు చర్య తీసుకున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న వాతావరణం ప్రకారం 3 స్టేషన్లో మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం ఏ కేసుని కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా తీసుకొని కేసు రిజిస్టర్ చేయలేదు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి పని పోలీసు వారు చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నా.
డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, రాంగ్ పోస్టులు పెడుతున్నారని, మరి మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద మీరు అరెస్ట్ చేయకపోతే చేయకపోయారు, కనీసం కేసులు కూడా రిజిస్టర్ చేయడం లేదు, ఏమిటి అన్యాయం? ఒకటే మనం